డెకరేషన్‌కి లక్షలు లక్షలు ఖర్చు పెడతాం గదా! కానీ ముహూర్తం అయ్యాక కాసేపటికి ఆ పందిరి మొత్తం తీసేస్తారు. వేల డబ్బులు ఖర్చు పెట్టి హెవీ హెవీ ఔట్‌ఫిట్స్ కొనుక్కుంటాం. కానీ అవి మనం మళ్ళీ వేరే వాళ్ళ పెళ్ళికి కూడా వేసుకెళ్ళలేము. వాళ్ళ పెళ్ళిలో మన హడావిడిలో ఉంటదనే ఫీలింగొచ్చేస్తది. బెస్ట్ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకుంటాం. కానీ సాయంత్రానికల్లా అది అరిగిపోతది. మళ్ళీ ఆకలేస్తది. అప్పగింతలు అనే ఒక్క సెగ్మెంట్ తర్వాత ఆ అమ్మాయి లైఫే మొత్తం మారిపోతది. కానీ పంతులు గారు చాలా పవర్‌ఫుల్ మంత్రాలు చదువుతూ, దించే జీలకర్ర, బెల్లం వెనక, ఆ పసుపు తాడు వెనక, ఆ 7 అడుగుల వెనక ఎంత, ఎంత పవర్ అండ్ శాస్త్రం దాగుంటుంది గదా! అందుకే నాకీ వరమాల ప్రిజర్వేషన్స్ చేసేటప్పుడు ఎప్పుడు చాలా స్పెషల్ ఫీలింగొస్తది. పెళ్లి అంటే ముందంతా ఎంత హడావిడి పడతాం అరేంజ్‌మెంట్స్ కోసం. పెళ్లి అయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆ హడావిడుంటది. కానీ కొంత టైం తర్వాత ఆ మెమోరీస్ ఫేడ్ అయిపోయే టైంకి ఇలా వాటిని చూసుకోగలిగితే, కాసేపు మళ్ళీ ఆ హ్యాపీ మొమెంట్స్‌లోకి వెళ్ళగలిగితే ఎంత బావుంటుంది కదా! ఈ నంబర్‌కి మెసేజ్ చేసి మీ మొమెంట్స్‌ని కూడా ఫ్రీజ్ చేసుకోండి.